జైవిన్ దినపత్రిక ప్రధాన వార్తలు వివిధ దినపత్రిక ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు ప్రధానంగా అయితే ఒక హాట్ టాపిక్ అయితే మనకు కనబడుతుంది. దానికి సంబంధించిన అంశం అయితే ఇప్పటికే సుదీర్ఘంగా నిన్న అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మాట్లాడినటువంటి సందర్భంలో చర్చ చేసిన సందర్భంలో కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడా అన్నటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. కేటీఆర్ కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, ఏ విషయంలో అరెస్ట్ అవుతున్నాడు, ఎందుకోసం అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఆయన అనేక సందర్భాల్లో కూడా మీడియా సమావేశాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షి కూడా నిన్న ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. కేటీఆర్ అరెస్ట్ అయిపోతున్నటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ ఏ పర్పస్ లో అరెస్ట్ అయిపోతున్నాడు, ఎందుకోసం అరెస్ట్ అయిపోతున్నాడు, ఎన్ని రోజులకు జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉందో ప్రధాన వార్త కూడా మనం జయమిన్ దినపత్రికతో పాటు వివిధ దినపత్రికలు కూడా రాసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రధాన వార్త అయితే చూస్తున్నాం మనం. కేటీఆర్ అరెస్ట్ ఈయన ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. కేటీఆర్ అరెస్ట్ అనేది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఆ చర్చకు సంబంధించిన ప్రధాన వార్త కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. అలానే జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ప్రధాన వార్త ప్రోటోకాల్ అనేది వివక్షత ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రోటోకాల్ వివక్షత అనేది లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రోటోకాల్ వివక్షత ఏర్పడుతుంది. ప్రోటోకాల్ వివక్షత అనేది ఏది అంటే ఇలా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి బట్టి విక్రమార్క, ఇద్దరు సమానమే. అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ ఎంత సమానమో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బట్టి విక్రమార్క అనే మంత్రి గారు కూడా అంతే సమానం. కానీ అక్కడ ఒక రకంగా ఉంది, తెలంగాణలో మరో రకంగా ఉంది. అక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంకు సమానమైనటువంటి హోదా, ఆ ప్రోటోకాల్ వివాదం అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వివక్ష లేదు. అక్కడ సీఎంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుకున్నటువంటి సందర్భాలు కోకలలో ఉన్నాయి. అక్కడ సమానత్వం ఉంది. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి నాకెంత సమానత్వం, నాకెంత గౌరవం ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా అంతే గౌరవం ఇవ్వాలని ఆయన ఫోటోతో పాటు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి కూడా ఫోటో కూడా పెట్టడం జరిగింది. మరి తెలంగాణలో ఎందుకు వివక్షత? తెలంగాణ దృష్టికి వచ్చేసరికి ఎందుకు వివక్షత ఉందంటే తెలంగాణలో ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ఉంది. మన డిప్యూటీ సీఎంది కూడా పెట్టాలి కదా, డిప్యూటీ సీఎంది తప్పకుండా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి డిప్యూటీ సీఎంది వీలుంటే హోమ్ మినిస్టర్ ఫోటోలు పెట్టుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ సీఎం మాత్రమే ఫోటో పెట్టుకున్నారు తెలంగాణకు సంబంధించి. మరి తెలంగాణకు సంబంధించిన ఫోటో మాత్రం పెట్టుకుంటే మరి డిప్యూటీ సీఎం కూడా అదే హోదా కలిగినటువంటి వ్యక్తి కదా. డిప్యూటీ సీఎం హోదా కూడా రాష్ట్రానికి బలమైనటువంటి హోదా కదా. మరి ఎందుకు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టలేకపోతున్నారు? ఎందుకు వివక్షత చూపిస్తున్నారు? డిప్యూటీ సీఎం ఒక దళిత బిడ్డనా, లేకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి అనగారిన వర్గాల నుంచి వచ్చిన ఆయన ఎందుకు గౌరవించుకోవాలన్నటువంటి ఒక వివక్షతనా? డిప్యూటీ సీఎం కూడా అదే తరహాలో ఉన్నటువంటి వ్యక్తి కదా. డిప్యూటీ సీఎం తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యేటువంటి వ్యక్తి కదా, సీఎం రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి కదా. సీఎం రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఆయన అక్కడ అడ్జస్ట్ అవుతున్నప్పటికీ కూడా ఆయన కనీసం ఆయన గౌరవించలేనటువంటి పరిస్థితి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఎంత బాధాకరం. ఒక పక్కన బీఆర్ఎస్ అధికారంలో రాకముందుకు దళిత సీఎం అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక దళిత సీఎం అనే మాటను ఊసెత్తలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం కూడా అఘోరపరిచే విధంగా, డిప్యూటీ సీఎం కూడా అవమానించే విధంగా, దళితుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మరి ప్రోటోకాల్ వివాదం వచ్చిందంటే సంవత్సరం అవుతుంది, సంవత్సరం గడిచిపోయినటువంటి సందర్భంలో ఇంకా నన్ను డిప్యూటీ సీఎం గారిని గౌరవిస్తారు కావచ్చు. డిప్యూటీ సీఎం గారి ఆ ఫోటో ఏదైతున్నా ప్రభుత్వ కార్యాలయంలో పెడతారు కావచ్చు అనేటువంటి సందర్భం ఉంది. పక్క రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం గారికి గౌరవం పెరిగితే, పక్క రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఏ జిల్లా కలెక్టర్లో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడ కానీ
డిప్యూటీ సీఎం గారి ఫోటో పెట్టడానికి గల కారణం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. అందుకోసమే ప్రోటోకాల్ రగడ, అందుకోసమే వివక్షత ఏ విధంగా ఉందంటే భయంకరమైనటువంటి వివక్షత ఉంది. ఇది ప్రజాపాలనకి భయంకరమైనటువంటి దుస్థితి. ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎంత గమనిస్తున్నారు అంటే అంత గమనిస్తున్నారు. రాచరిక పోకడలకు పోతే నష్టం జరిగేది, పార్టీకి నష్టం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు, ఇది మీరు తెలుసుకోండి. ఒకవేళ నిజంగా ప్రజాపాలన అంటే అందరి సమానంగానే ఉండాలి. ప్రజాపాలన అంటే అందరూ సుభిక్షంగా ఉండాలి. ప్రజాపాలన అంటే కుల మత వర్గ భేదం లేకుండా అందరూ సమానమనే హోదాలో ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం డిప్యూటీ సీఎం గారికి అడుగడుగున అవమానం జరుగుతుంది. అవమానమే ఇలా ప్రధానంగా రాసినటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అది ఎక్కడెక్కడ అంటే మేధావులారా, దళిత బహుజనులారా, ఆత్మగౌరవ విషయానికి వస్తే ఎవరైనా సమానమే. ఆత్మగౌరవ విషయంలో అందరి సమానమే. ఇక్కడ ఉన్నటువంటి ఏపీ సీఎం సంబంధించినటువంటి అంశం, తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి టీజీ, ఇక్కడ సీఎం సంబంధించిన అంశం. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలు. ఈ తెలుగు రాష్ట్రాలు మొన్ననే మనం విడిపోయినాం. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనం విడిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, అలానే డిప్యూటీ సీఎం వచ్చి పవన్ కళ్యాణ్. ఇక అది తెలంగాణ సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ ఇంకో మనిషి బట్టి. ఇక్కడ ఇద్దరు సమానమైనటువంటి హోదాలు, హోదాలో కానీ ప్రోటోకాల్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక్కడ మన మాత్రం ఈ ప్రోటోకాల్ విషయంలో ఓన్లీ సీఎం మాత్రమే ఫోటో ఉంది. ఇక్కడ సీఎం ఫోటో మాత్రమే ఉంది, కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం ఫోటో లేదు. ఇక్కడ సీఎం, ఈ ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి సీఎం ఫోటో మాత్రమే ఉంది తెలంగాణలో. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది. ఇక్కడ ఆంధ్ర చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి. ఈ రెండు ఫోటోలు ఒక సమానమైనటువంటి ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒకటే ఫోటో ఉంది. ఈ దానికి వివక్షత ఎందుకు అనేటువంటి ప్రధాన కారణం. ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది ప్రోటోకాల్ దగ్గర. ఇక్కడ మాత్రం సీఎం తో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎందుకు వివక్షత? ఏమైపోయింది? ఒక దళితుడు అన్నటువంటి విషయమా? ఇక్కడ దళితుడు అనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ దళితుడు నిజంగా మేధావి కదా? ఈ దళితుడి సీఎం అయ్యేటువంటి అవకాశం లేదా? 1956లో దామోదర సంజీవయ్య నుంచి మొట్టమొదటిసారిగా సీఎం అయిన వ్యక్తి కూడా ఒక దళిత బిడ్డనే. 1956లో మొట్టమొదటి సీఎం అయిన వ్యక్తి కూడా దళిత సామాజిక వర్గం దామోదర సంజీవయ్య అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆ సందర్భం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇంకా వివక్షత కొనసాగుతూ ఉండాలా? ఎన్ని రోజులు వివక్షత కొనసాగాలి? ఎవరి కోసం? ఒక పక్కన 75 ఏళ్ల స్వతంత్ర భారత సంబరాలు చేసుకుంటున్నాం, మరో పక్షాన కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పుకుంటూనే ఇలా కుల వివక్షతను పెంచి పోషించేటువంటి నాయకులు ఉంటే రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, రాబోయే తరాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ ఒక విధంగా, ఐఏఎస్ ఐపీఎస్ లకు ఒక వివక్షత, ఐఆర్ఎస్ లకు ఐఎఫ్ఎస్ లకు ఒక వివక్షత. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఉంటే చాలు, వాళ్ళు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఐఆర్ఎస్ అయినా ఐఎఫ్ఎస్ అయినా వాళ్ళు పక్కన పోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఓసీ అయితే వాళ్ళు టాప్ లో ఉంటారు, టాప్ పొజిషన్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం. ఒకవేళ బీసీలే ఉన్నట్టయితే ఈ పొజిషన్ లో వాళ్ళు ఏ విధంగా వచ్చేటువంటి పరిస్థితి. కానీ మరి దళిత ముఖ్యమంత్రి అనేటువంటి మాట, దళిత ముఖ్యమంత్రి దళితుల సేవ చేయాలి, దళిత ముఖ్యమంత్రి దళిత మంత్రులను దళితుల సేవ చేయాలి, దళిత ఎమ్మెల్యేలు దళితుల సేవ చేయాలి ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వీళ్ళందరూ కూడా ఎక్కడ చేయలేనటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటే ఎంత వివక్షతో జయవీంద్ర పత్రిక రాసింది. అందుకోసమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేనేం చెప్తున్నట్టే ఆత్మగౌరవం మించింది ఏం లేదు. ఆత్మగౌరవ జోలికి వచ్చినట్టయితే అందరూ సమానమే. సీఎం అయినా పిఎం అయినా రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా సోనియా గాంధీ అయినా అందరూ సమానమే. అందుకోసమే
రాహుల్ గాంధీ గారికి ఈ విషయం తెలవాలని ఉద్దేశంతోనే రాస్తున్నాం. ఎందుకు ప్రోటోకాల్ రానంటే ఇక్కడ చూద్దాం. ఇక ప్రభుత్వ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ? సామాజిక న్యాయం కొలువడిందా? అణచివేత ధోరణి కొనసాగుతుందా? సీఎం రేవంత్ రెడ్డిని తప్పుదారి పట్టిస్తుంది ఎవరు? 40 సంవత్సరాల ప్రతిక్ష రాజకీయ చరిత్రలో బట్టి విక్రమార్క క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ప్రతిపక్షాల ముందు బలమైన చర్చలు జరగాలి. నిజమేదో మోసమేదో పరస్పర చర్చలోనే ప్రజలకు తెలిసేది. ప్రభుత్వ అధికారులు సైతం ప్రోటోకాల్ మారుస్తున్నారు. ప్రభుత్వంపై ప్రోటోకాల్ వివక్షత మచ్చబడనుందా? రేవంత్ రెడ్డి సారథ్యానికి డోకలైనప్పుడు డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ఆంక్షలేంటి? గత ప్రభుత్వం ప్రోటోకాల్ ను తొక్కిపారేసింది. క్రిస్మస్ మాసంలో దళిత క్రైస్తవులపై దాడులు పెట్టరేగిపోతున్నాయి. మున్సిపల్, రెవెన్యూ, విద్య, ఆరోగ్య శాఖలో ప్రోటోకాల్ అంచివేయబడుతుంది. ప్రోటోకాల్ వివాదానికి తెరదింపండి డాక్టర్ పరిగణ శివ. చూడండి ఎంత ఘోరం, ఎంత దారుణమైనటువంటి వివక్షత. ఇలా ఫోటో పెట్టడానికి కూడా మీరు సిగ్గుపడితే, ఫోటో పెట్టడానికి కూడా మీరు అవమానంగా భావిస్తే, ఆయన అత్యున్నతమైన హోదా కలిగినటువంటి ఒక డిప్యూటీ సీఎం, చదువుకున్నటువంటి మేధావి, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని అందరూ కూడా అమ్మేసుకున్నటువంటి సందర్భంలో, పార్టీ నిజంగా 4 ముక్కలుగా చేసినటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకులతో ఆయన గలం విప్పి ప్రతిపక్ష నాయకులను కూడా ముచ్చమటలు పట్టించి నేను ఉన్నాను నికసైన కాంగ్రెస్ కార్యకర్తలని ఇలా 4 కోట్ల ప్రజలకు ఇలా వెన్నుదన్నుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఫోటో ఎందుకు పెట్టట్లేదు? నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు? ఇలా పదవులు శాశ్వతం కాదు, ఇలా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఇలా ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఎప్పటికీ శాశ్వతమో. ఈ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటేనే ఇలా మీరు అత్యున్నతమైన స్థానాలకు వస్తున్నారు. మరి ఎందుకు ఈ వివక్షత చేస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా జైమిత్ దినపత్రిక రాసింది. ఉచిత పథకాలు, ఉద్యోగ నియామకాలు నేటి ప్రధాన వార్తలో మీ డాక్టర్ పరిగణ శివ రాసినటువంటి ప్రధాన వార్త. ఉచిత పథకాల విషయంలో కూడా ఉచిత పథకాలు ఎక్కడ పోయినాయి? ఉచిత పథకాలు ఎందుకు తీసుకోవాలి? ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం చెప్తున్నాయి? అది కూడా ప్రధానంగా రాయబోతున్నటువంటి ప్రధాన వార్త. ప్రజాపాలన అంటే సమన్యాయం అయినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలో ప్రభుత్వ కార్యాలయంలో పొందుపరచడంలో వివక్షత ఎందుకు చూపిస్తున్నారని డాక్టర్ పరిగణ శివ ప్రశ్నించారు. 40 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో మచ్చలే నాయకునిగా పేరు ప్రతిష్టలు గడిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం స్థానానికి అనుమతి కలిగిన నాయకునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన శక్తి సామర్థ్యం, పరిజ్ఞానవంతమైన నాయకునిగా పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి హయాంలో డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజనరసింహ ఫోటోతో ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించిన సంఘటనను నేడు గుర్తుకు చేశారు. అదే పద్ధతిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రోటోకాల్ పాటించిన సంఘటనను మర్చిపోలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితులను ముఖ్యమంత్రి చేస్తామని ప్రలోభాలకు గురి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు దళితుల హక్కులను కలరాశారన్నారు. పేరుకే దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంటూ దళితులను మోసగించిన సంఘటనలు కోకొల్ల కలవన్నారు. నేడు ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి మాత్రమే కనిపిస్తున్నాడు. దళిత ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క ఫోటో ప్రజాపాలనలో కఠినమైన వివక్షత కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. చిన్న చూపు చూస్తూ భావిస్తున్నారు. నిమ్న జాతులైనా చిన్న చూపు చూస్తూ ప్రోటోకాల్ వివాదాలు సృష్టితో పాటు ప్రోటోకాల్ వివక్షతలను పాటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్న నాయకులు ఎవరన్నారు? జాతి వివక్షతలు గురవుతున్న డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క అగ్రవర్ణాల కన్నా ఆరితేరిన పరిజ్ఞానవంతులైన తెలంగాణ ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజాసేవలు ప్రాణంగా భావించే డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ వివక్షత గురిగా పోతుండడం యావత్ తెలంగాణ దళిత సమాజం తట్టుకోలేకపోతుందన్నారు. మంత్రుల ఫోటో రాయశాఖ అధికారుల కార్యాలయంలో జబర్దస్త్ గా కొనసాగుతుండగా మంత్రుల కన్నాపై స్థాయి కలిగిన డిప్యూటీ సీఎం పై నిర్లక్ష్యం ధోరణి ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను పక్కపక్కన చూపిస్తూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ఉన్నత కార్యాలయంలో పొందుపరచగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనకు, ప్రభుత్వ పాలనకు ప్రతీకంగా కొనసాగిస్తూ ఆశీష ప్రజల అభిమానాన్ని పొందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ కార్యాలయంలో ఒంటరి ఫోటోతో కొనసాగిన నిందలు మోయాల్సి వస్తుందన్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారత్వాన్ని తునప్రాయంగా చూస్తూ అహంకారం, గర్వానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా ప్రజాసేవ కోసం కట్టుబడి పనిచేసే నాయకులుగా పేరు సంపాదించుకుంటుండగా తనతో పాటు సమానంగా 18 గంటల పాటు సహచర నాయకత్వంతో పనిచేస్తున్న డిప్యూటీ సీఎం ను చిన్న చూపు చూసే విధంగా చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రి పక్కదారి పట్టిస్తున్న తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. అధికార కార్యాలయం ఎక్కువ శాతం ఎస్సీ అధికారులను చిన్న చూపు చూస్తూ అవమానపరిచిన పరిసరాలు చూడడం ఆనవాయితీగా మారిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఒకే రకమైన సామాజిక వర్గం అన్ని పదవుల్లో కొనసాగుతూ ప్రజాపాలన విరుద్ధమైన పరిపాలన అందిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్ నాయకులు నేటికి పార్టీలు మారకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని రాజకీయ జీవితాలను కొనసాగించాలన్న సంగతి తెలంగాణ ప్రజలు గర్వంగా భావిస్తున్నారు. వయసులో చిన్నవాడైనప్పటికీ పోరాటాలు అందరినీ మించిన శక్తి సామర్థ్యాలను నింపుకొని సీనియర్ నాయకుల సూచనలు సలహాలు తీసుకునే ఈ రోజునటువంటి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి బట్టి విక్రమార్క గారు. ఇలా బట్టి విక్రమార్క గారు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు కూడా, సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్సీఎం మొదలుకుంటే ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయి దాకా ఎదిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని ఇలా కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆయన జీవితం అంకితం చేసుకునే విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు ప్రోటోకాల్ వివాదం చేస్తున్నారు? ఒక పక్కన యాదాద్రి జిల్లాలో వివాదం, మరో పక్కన ఇలా సంక్షేమ పథకాల విషయంలో వివాదం. యాదాద్రి విషయంలో కూడా వివాదం ఉంటే జైవింద్ర పత్రిక రాసిన తర్వాత ఇలా సమానత్వం ఇచ్చింది. కానీ ప్రోటోకాల్ విషయంలో ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉందో ప్రభుత్వ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకపోవడమే బాధాకరమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తేటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా 1 year జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఫోటోలు పెడతారంటే ఫోటోలు పెట్టలేనటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. రైతులకు వేడిలు వేస్తారా సిగ్గు అంటూ నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్లాగర్స్ పెట్టుకొని కూడా బైకట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లక్షల అంశంపై శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడింది. పారిటరీ శాఖపై కాకుండా లక్షల రైతుల వేడి విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లాగర్లు పట్టుకొని నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు అందరితో శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటికి వాయిదా వేశారు. లక్షల అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనతో అసెంబ్లీ దద్దరడింది. లక్షల రైతులకు బెడులు వేయడంపై శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ చేపట్టారు. రైతులకు బెడులు వేసిన ఫోటోలతో కూడిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. రైతులకు బెడులు వేస్తారా సిగ్గు అంటూ కూడా వాళ్ళు బలంగా కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలోనే వాళ్ళందరూ కూడా బైకట్ చేసి ఈ రోజు 10 గంటలకే స్టార్ట్ అయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే మనం చూస్తున్నాం. ఒక పక్కన భయంకరమైన పరిస్థితి, మరో పక్కన ఇలా ఉన్నటువంటి రైతులకు వేడిలేసి ఇలా జైలు తీసుకెళ్లిన సందర్భాలు. గతంలో ఉన్న సందర్భంలో కూడా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము మొట్టమొదటిసారి వేడిలేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఎక్కడ వేడిలేసిందంటే వేడిలేసి తీసుకుపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఒక పక్కన శుద్ధపూసలాగా వీళ్ళు చెప్తున్నారు, మరో పక్కన ఇష్టానుసారంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా చేసిందో బేడీలు గతంలో మనం చూసిన బీఆర్ఎస్ హయాంలో బేడీలు వేసిన మొట్టమొదటిసారి రైతులకు బేడీలు వేసినటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇలా కాంగ్రెస్ విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మొట్టమొదటిసారి బేడీలు వేసిన తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇలా ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారి రైతులకు బేడీలు వేసినటువంటి ఖమ్మం జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మొట్టమొదటిసారి బేడీలు వేసింది ఎక్కడ జిల్లా అంటే ఖమ్మం జిల్లాలో. రైతులకు బేడీలు వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు మొట్టమొదటిసారి బేడీలు వేసింది. సెకండ్ సారి వచ్చేసరికి నల్గొండ జిల్లాలో రైతులకు మళ్ళా బేడీలు వేసింది. రైతులకు మళ్ళా బేడీలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మూడోసారి వచ్చేసరికి ఇక్కడ యాదాద్రి జిల్లాలో మళ్ళా సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లాకు వచ్చి మళ్ళా యాదాద్రిలో జరిగింది. అంటే 3 చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు బేడీలేసి రైతులకు 3 చోట్ల రైతులకు బేడీలేసి తీసుకుపోయినప్పుడు ఎవరు కూడా విమర్శ చేయలేదు, ఎవరు కూడా మాటలు. వాళ్ళు బేడీలేసి జైలు జీవితం గడిపారు. వాళ్ళు చేసిన తప్పేంది? వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నారు, వాళ్ళ భూములు కోల్పోతున్నారు, వాళ్ళు నష్టపరిహారం ఇవ్వండి అని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే గత బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా బేడీలేసిన సందర్భాలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఇప్పుడున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే లగిచెర్ల ఉందో లగిచెర్ల సంఘటన సంబంధించుకుని లగిచెర్లలో ఉన్నటువంటి రైతులు సీఎం పరిపాలించేటువంటి నియోజకవర్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలించేటువంటి కొడంగల్ నియోజకవర్గం సంబంధించినటువంటి లగిచెర్ల సంబంధించినటువంటి గ్రామస్తులు, ఆ లగిచెర్ల గ్రామస్తులను వెంటనే ఏదైతే బేడీలేసి తీసుకొచ్చిన సందర్భాల్లో ఆ నాయక్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో సీఎం గారు వెంటనే స్పందించి ఇది ప్రజాపాలన ప్రభుత్వము, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇలా ఉన్నటువంటి బేడీలు వేయొద్దని అక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ వెంటనే సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినట్టే 3 times బేడీలు వేసిన సందర్భంలో ఒక జైలు సూపరింటెండెంట్ కానీ లేకపోతే బేడీలు వేసినటువంటి అధికారులను కానీ వాళ్ళ ప్రేరేపించినటువంటి పోలీసు అధికారులు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందా? మరి ఇక్కడ సస్పెండ్ చేసింది జైలు సూపరింటెండెంట్. ఇది ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి చిత్తశుద్ధి అని వాళ్ళు చెప్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వివక్షత సంబంధించి వీళ్ళు ప్లాకార్డు పట్టుకున్నారు. ఒక పక్కన రైతులు, మరో పక్కన రైతులు ఇష్టానుసారంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ప్రాణాలు పోవడానికి కారణం కూడా ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఎంతమంది రైతులు నిజంగా వాళ్ళ గోస అరిగోస బట్టి ఆఖరికి పురుగుల మందు దాగి ఇలా చనిపోయిన రైతులు కోకల్లో ఉన్నారు. మరి ఎంతవరకు న్యాయం చేశారు? ఆ రైతుల గురించి మాట్లాడేటువంటి నాయకులు లేడా? ఇవాళ అదే సందర్భంలో ఇవాళ పిట్ట కొడుకులాగా రాలిపోయేటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు నిజంగా ప్రాణంగా పెట్టుకొని ఇవాళ చదువుకుంటే ఐఏఎస్ అయిపోతారు, ఐపీఎస్ అయ్యేటువంటి లక్ష్యం కోసం వాళ్ళు గురుకుల పాఠశాలకు వస్తే ఎంతో మంది ఇలా ఆత్మహత్యలు చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మన వాళ్ళ గురించి మాట్లాడరా? రాజకీయం అంటే సొంత లాభం కోసం చేసేటువంటి నాటకాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అస్తిత్వ అవస్థలో ఆదివాసులు తెలంగాణ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూభాగం 17,350 2 చదరపు కిలోమీటర్లు ఉంది. అందులో గోయ, గోండు, కొలం, పర్దన్, తోటి, అందునాయక, పోడు చెంచు, మన్నెవారు, కొలవారు లాంటి ఆదిమ తెగలు దట్టమైన అడవుల్లో గోదావరి కృష్ణాది పరివార ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాయి. అందులో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలు ఉంటున్నారు. ఆదిలాబాద్, ఏటునారం, ములుగు, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, మన్ననూరు, నాగర్ కర్నూలులో ఆదివాసుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికలు గిరిజన అభివృద్ధి కోసం 1976లో దేవర్ కమిషన్ సూచించిన విధంగా ఏర్పడిన సంస్థలు. వీటికి స్వయం ప్రతిపత్తి అధికారులు, ప్రత్యేక నిధులు, విధి విధానాలతో ఈ భూభాగంలో జీవో 50 ప్రకారం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమల్లో ఉంటుంది. ప్రభుత్వ జనన చట్టాలు, జీవోలు ఈ ప్రాంతంలో చెల్లవు. షెడ్యూల్ ప్రాంత భూభాగం ప్రత్యేకంగా పరిపాలించాల్సిన ప్రాంతమే కానీ ఆ పరిస్థితులు లేవు. ఆదివాసులు ఐటీడీఏ ద్వారా అందించాల్సిన పరిపాలన చిన్న జిల్లాలో ఏర్పడుతూ కలెక్టర్ పరిధిలోకి వెళ్ళింది. ఐటీడీఏల ప్రాంతాలు 6 జిల్లాలుగా విడిపోయి గిరిజన అభివృద్ధికి ఏమైనా చేయాలంటే 6 జిల్లాల కలెక్టర్ల అనుమతి అవసరం. ఆయన ఏజెన్సీ ప్రాంత స్వరూపం పరిపాలన పరంగా మారిపోయింది. ఈ పరిస్థితి రావద్దని గతంలో జిల్లాల పునర్విభజన సందర్భంలో ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక జిల్లాలో అడిగిన కన్ని రాజకీయ కుట్రలతో ఆదివాసీ భూభాగాలను కుక్కలు చింపిన ఇస్తారు చేశారు. గోండులు 6 జిల్లాలుగా, కోయలు 8 జిల్లాలుగా విభజన చేశారు. ఇక్కడ అధికారులు ఐటీడీఏ పరిధిలో కాకుండా కలెక్టర్ పాలన ఏజెన్సీ చట్టాలను పూర్తిగా విపేక్షిస్తున్నారు. నాడు 32 సెక్టర్లో కలకలాడిన ఐటీడీఏ నేడు బోసిపోయింది. ఒకనాడు 100 కోట్ల బడ్జెట్ ఉండేది, నేడు 5 కోట్ల దిక్కులేని స్థితిలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం పరిపాలన న్యాయ వ్యవస్థ అంతా కూడా ప్రాజెక్ట్ అధికారుల కుట్రలోనే కంట్రోల్లో పనిచేయాలి. కానీ ఆ పరిస్థితి షెడ్యూల్ 5/1 ఈ ప్రాంత ఉద్యోగాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 అనుసరించి మొత్తం 50 కన్నా ముందు షెడ్యూల్ ప్రాంతంలో స్థిర నివాసం కలిగిన తెగలకు ఇవ్వాలి. దీని ఆధారంగా 29 శాఖలకు 29 రకాల జీవనం చేస్తూ 155 రకాల ఉద్యోగులను ఈ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబ్కు రుజువు అయ్యాయి. షెడ్యూల్ ప్రాంతంలో కార్యం గుర్తించి నోటిఫికేషన్ వేసి ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ ఉద్యోగులు భర్తీ ప్రక్రియ నిర్వహించాలి. ఉద్యోగస్తుల బదిలీ ప్రమోషన్లు ఇక్కడే చేయాలి. ప్రత్యేక ఏజెన్సీ డిఎస్పీ ద్వారా విద్యా సంరక్షణ చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే విధానం కొనసాగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ అప్పచెప్పడం, స్వయం ప్రతిపత్తి కలిగిన ఇంకా కొన్ని శాఖలకు అప్పచెప్పడం మూలంగా సంస్థల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ ప్రాంత జీవోలను పరిగణలోకి తీసుకోవడం లేదు. కొత్తగా వచ్చిన జోనల్ విధానంలో జీవో 3/7 ప్రకారం ప్రతి శాఖ ఏజెన్సీ ప్రాంత జీవోలను పరిగణలోకి తీసుకోకుండా జనరల్ నోటిఫికేషన్ ఇవ్వడంతో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా భారీ నష్టం జరుగుతుంది. వాళ్ళు గతంలో ఉన్నటువంటి 1947-50 నుంచి కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి ఇలా ఉన్నటువంటి న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆదివాసులకు వాళ్ళ రావాల్సినటువంటి న్యాయము, వాళ్ళ రావాల్సినటువంటి వాటా, వాళ్ళ రావాల్సినటువంటి ఉద్యోగ నియామకాలు వాళ్ళకు ఏదైతే గతంలో ఏదైతే ఉందో అదే తరహాలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆదివాసులు వాళ్ళ ఓడును వెళ్ళబోసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి పరిపాలన అందించి ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇచ్చేసి వాళ్ళకు కావాల్సిన నిధి నియామకాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్నటువంటి ప్రధాన వార్త కూడా జయమిత్ర పత్రికలు రాసిన ప్రధాన వార్త వస్తున్నాం. ఉపాధికి దూరంగా గిరిజనులు సగం మందికే 100 రోజుల పనులు దొరకని కుటుంబాలు అనేకం.
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన వార్త. ఇది భారతదేశంలో కూడా చాలా మందికి ఉన్నటువంటి ప్రధాన వార్త. ఇలా ఉన్నటువంటి నేపథ్యం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం అమల్లోకి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక వైద్యాన్ని వైపు నిధుల్లో మరీ భారీ కోత పెడుతుండగా మరోవైపు కేంద్ర లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. రాష్ట్రాల గిరిజనులకి చట్టం అమలవుతున్న తీరే దీనికి నిదర్శనం. గత ఏడాది 100 రోజుల పనులు పూర్తి చేసిన గిరిజన కుటుంబాల సంఖ్య 1,21,170 కుటుంబాలు ఉండగా ఈ ఏడాది 8 నెలల్లో 66,656 మందికి మాత్రమే 100 రోజుల పని జరిగింది. గిరిజనుల మొత్తం జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు 2023-24లో 5,61,100 ఉండగా ఈ ఏడాది అదనంగా 8,290 కొత్త జాబ్ కార్డులు మంజూరు చేశారు. అయినప్పటికీ పూర్తిగా పని జరగడం లేదు. మరోవైపు రాష్ట్రంలో మొత్తం జాబ్ కార్డులు గిరిజనుల జాబ్ కార్డుల సంఖ్య 8.10% ఉండడం గమనార్హం. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ఇటీవల గిరిజనులు హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించారు. జిల్లాలోని గిరిజనులు 40% మందికి జాబ్ కార్డులు లేవని, 13% మందికి బ్యాంక్ ఖాతాలు లేవని, 20% మందికి ఓటర్ కార్డు లేవని ఈ సర్వేలో వెల్లడైంది. రాష్ట్ర పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పథకానికి ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డు లేని వారికి ఈ పథకం ప్రయోజనాలు అందడం లేనటువంటి పరిస్థితి కూడా బయటపడ్డది. జిల్లాల వారీగా ఇలా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2,20,050 గిరిజన కుటుంబాలకు జాబ్ కార్డు ఉండగా వీరిలో 1,87,272 కుటుంబాలకు పని కల్పించారు. వీరిలో 37,947 మంది కుటుంబాలకు మాత్రం 100 రోజుల పని లభించలేదు. పార్వతీపురం మండలం జిల్లాలో 70,601 గిరిజన కుటుంబాలకు జాబ్ కార్డు ఉండగా 62,220 కుటుంబాలకు పని కల్పిస్తే 100 రోజులు పూర్తయినవి. కుటుంబాలు 16,590 మాత్రమే. ఏలూరు జిల్లాలో 30,000. ఇక్కడ అన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే ఇదే తరహాలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తిరుపతి జిల్లా, అక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలు, నెల్లూరు జిల్లా, మన్యం జిల్లా, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి. అక్కడ ఉపాధి లేక చాలా వరకు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నప్పటికీ కూడా 100 రోజులు ఉపాధి కల్పించినప్పుడు కూడా వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితిలో ఆధార్ కార్డులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు జాబ్ కార్డు లేక వాళ్ళు చాలా వరకు ఏం చేయాలో దిక్కుదోషమైన పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధి దూరంగా గిరిజన కుటుంబాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉన్నటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ కాలను అంచనా వేసి టీజీపీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రం లీక్ మార్పు జరగకుండా పారదర్శకంగా పరీక్షల ద్వారా చేపడుతున్నామని తెలిపారు. శాసన మండలిలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని దశల వారీగా భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకాలు చేపడుతున్నామన్నారు. అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను ఊరించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఏడాది ఆగస్టు 3న గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖాళీల వివరాలని నోటిఫికేషన్ పరీక్షలు తేలని జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ మొత్తం 20 రకాల షెడ్యూళ్లను ప్రకటించగా వీటిలో అర్హత పరీక్ష అయిన టెట్ 2 సార్లు ఉన్నది. మిగతా పద్ధతుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ గతంలో జారీ అయినవే కావడం గమనార్హం. పరీక్షలు మాత్రం నిర్వహించాల్సిన ఉన్న వీటిని కూడా కొత్త జాబ్ క్యాలెండర్ లో ప్రకటించి కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకున్నది. యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తు గడువు, రాత పరీక్ష తేదీ లాంటి పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తుంది. కానీ రేవంత్ సర్కార్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ఇవేవీ లేవు. కేవలం 12 నెలల నోటిఫికేషన్ ఇస్తాము, 12 నెలల్లో పరీక్ష నిర్వహిస్తామని వివరాలు మాత్రమే చెప్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి జయబింద పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక్కడ సత్యసాయి జిల్లాలో అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అందరూ కూడా మత సామరస్యానికి ఉన్నటువంటి సందర్భాలు అయితే చూస్తున్నాం. మనం అందరికీ సంబంధించినటువంటి అందరూ ఒకే వేదిక నుండి అందరూ సమానమే అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నది. సంబంధించిన ప్రధాన వార్త మత సామరస్యానికి కృషి చేసిన వారికి దర్గాకు మరి సామాజిక సేవ చేసినటువంటి కొంతమందికి సేవ పురస్కారం అందజేయడం జరిగింది. ముఖ్యంగా మిట్టంజనేయ స్వామి డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీకే శ్రీనివాసరావు నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డుతో సత్కరించడం జరిగింది. వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి సేవకులకు సామాజిక సేవ పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. ఈ పురస్కార ప్రదానతలో సమ్మె జామేద్ చంద్ బాషా, ఉమర్ ఫారూక్ ఖాన్ నిర్వహించారు. ఈ సభలో దర్గా పీఠాధిపతి తజ్బా మాట్లాడుతూ నా ఆఖరి శ్వాస వరకు ప్రపంచ శాంతి కోసం పనిచేస్తానని, పరదరిగిన నా కుమారుడు సయ్యద్ సలావుద్దీన్ బాబాకు పీఠను అందజేసి నేను జీవితాంత సామాజిక సేవలో మత సామరస్యం కూడా కొనసాగిస్తున్న నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణం సంబంధించినటువంటి క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన ఉన్నారు. ఇక్కడ మత సామరస్యానికి కృషి చేసేటువంటి మీ అందరం కూడా అన్నదమ్ములమే, మేమందరం కలిసి కట్టుగా ఉంటాం. భారతదేశంలో మీ అందరం కూడా అన్నదమ్ములుగా ఉన్నటువంటి మేమందరం ఏ మతం ఏ కులం అయితే చెప్తుందో అదే విధంగా ఉన్నాం. కొంతమంది విడగొట్టడం సార్, ఒక పక్కన క్రైస్తవులు విడగొడతాము, లేకపోతే మతం అక్కడ ఉన్నటువంటి ముస్లింలను మేము చంపేస్తాము, వాళ్ళు ఈ దేశస్తులు కాదు, ఈ దేశాన్ని కుల్లగొడుతున్నారని ఎన్నో రకాలు చేసే విమర్శలు చేసేటువంటి అందరూ కూడా ఈ వార్త మీకు అంకితం. ఇలా అగోరి లాంటి వ్యక్తులు ఇలా అల్లాకు సంబంధించిన గుడులను కొలగొడతారు, లేకపోతే అంటే
మత సామరస్యానికి గురి చేసినటువంటి ఇక్కడ అందరూ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదర్శమైనటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ పై కేసు నమోదు, గవర్నర్ పర్మిషన్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల విచారణకు అనుమతి, కేబినెట్ సమావేశాల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కేసు నమోదు ఏసీబీకి లేఖ రాయాలన్న సీఎస్, అధికారుల సంస్థ పైన ఎంక్వైరీ, మీడియాతో చిట్చాట్లో వెల్లడించిన మంత్రి పొంగులేటి. ఇలా ఉన్నటువంటి కేటీఆర్ పై ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రయత్నం, ఎన్నో రోజుల కంటే జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితి. బాంబు పేల్చాం అంటే ఆ బాంబు ఎప్పుడని మీరు ఎన్నో విమర్శలు వేసారు. అంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడి తుస్సు బాంబు అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుస్సు బాంబు కాదు, పేల్చేది కేటీఆర్ మీద అటం బాంబు అని ఆయన నిన్న మీడియా చిట్చాట్లో చెప్పిన సందర్భాలే. ఒకవేళ నిజంగా అటం బాంబు పేలితే కేటీఆర్ కూడా ఇప్పటికీ గతంలో కూడా చెప్పాడు, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో పోయి బుక్స్ చదువుకొని నేను 2 సంవత్సరాలు కానీ 2 నెలలు కానీ బుక్స్ చదువుకొని ఇంకా మరింత పరిజ్ఞానం సంపాదించుకుంటా, నన్ను జైలు పంపించండి, ఏమన్నా చేసుకోండి, మీరు పీకేది లేదని కూడా చెప్పిన. ఇదే మాట, మీరు పీకేది లేదు, మీరు చేసేది లేదు అని ఎన్నో విమర్శలు చేసిన పొంగులేటి మీద. ఆఖరికి పొంగులేటి ఇప్పుడు అటం బాంబు పేల్చేయటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంకేతాలు అయితే వెళ్ళిపోయినాయి. ఎప్పుడు అటం బాంబు పేల్చదో మరి ఈ అసెంబ్లీ సమావేశాలు అనంతరమా లేకపోతే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అనేటువంటిది ఇప్పుడైతే రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజులు అరెస్ట్ అవుతున్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. అంటే అటం బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పొంగులేటి అన్న, ఒకవేళ పొంగులేటి అన్న నిజంగా అటం బాంబు పేలిస్తే, పొంగులేటి అన్న నిజంగా ఆయన ఏదైతే తుసుబాంబులు పేల్చని చెప్పినటువంటి వ్యక్తులు, మరి పొంగులేటి అన్న నిజంగా అటం బాంబు పేలిస్తే అన్న ఫోటో పెట్టుకొని మరి బదిలీ చేస్తారా అన్నటువంటి విమర్శలు చేసిన అభిమానులు. స్వామ్ కాల్స్ 800 కోట్లు, ఇవన్నీ జస్ట్ 2.5 నెలల్లోనే. సామ్ ఎస్ఎంఎస్ దాదాపు 80 కోట్లు. 2వ స్థానం తెలుగు రాష్ట్రాలు ప్రైవేట్ సంస్థల సంచాలన నివేదిక చూడండి ఎంత ఘోరం, ఎంత భయంకరంగా. దయచేసి ప్రాణాలు పోయినటువంటి అనేక మంది ఈ ఉచ్చుల ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. స్వామ్ కాల్స్ లో ఏవైతే ఉన్నాయో ఫ్రాడ్ కాల్స్, ఈ ఫ్రాడ్ కాల్స్ లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పోయినాయో చూస్తారు. 800 కోట్ల రూపాయలు ఫ్రాడ్ కాల్స్ పోయినాయి. అవి ఎలాంటి కాల్స్ అనుభవించిన వాళ్ళకి తెలుసు, అనుభవించే వాళ్ళకి తెలుసు, ఇవాళ కాల్ చేసిన వాళ్ళకి తెలుసు, ఇవాళ ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వానికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని తెలుసు. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా టాప్ లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాడ్ కాల్స్ అలవాటు పడి ఇవాళ మీ జీవితాలు ఆగం చేసుకున్నారు. చాలా వరకు అయితే ఎన్నో కాల్స్ చేసి వాళ్ళు కాల్ చేసి రికార్డ్ చేసిన తర్వాత అన్ని పంపిస్తే వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మేము నిలబడ్డాం. పాప ఇంకా ఈ ఫ్రాడ్ కాల్స్ అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోతున్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి గేమ్లు ఆడితే నిషేధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ఫ్రాడ్ కాల్స్ ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఫ్రాడ్ కాల్ చేసేటువంటి ఆ యంత్రాంగాన్ని, ఫ్రాడ్ కాల్ చేసేటువంటి ఆ ఉన్నటువంటి కుటీరమైనటువంటి ఆ వ్యవస్థను ఎందుకు నాశనం చేయలేకపోతున్నారో ఇప్పటికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ మార్పు, బీఎస్సీ సమావేశంలో దర్శన అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. ప్రతి 5 ఏళ్లకోసారి చేంజ్, వరుసగా 2 సార్లు కొనసాగించే నిబంధనల తొలగింపు, ఇద్దరికి నుంచి పిల్లల కన్నా పోటీకి ఛాన్స్, ప్రతి మండలికి 5 తగ్గకుండా ఎంపీ స్థానాలు, సర్పంచ్ ఉప సర్పంచ్లు తొలగించేందుకు కలెక్టర్లు మరిన్ని పవర్స్, పంచాయతీ చట్టానికి కీలక సవరణలు, భూమి లేని కూలీలకు 12,000 రూపాయలు, ఈ నెల 20న పథకం ప్రారంభం, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు, రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉన్నటువంటి కొత్తగా అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. కొత్తగా ఏదైతే అమలు చేస్తున్నారో ఏ విధంగా ఉంటుందో మనం చూసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి 5 ఏళ్లలో ఒకసారి రిజర్వేషన్లు మారనున్నాయి. సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు రిజర్వేషన్ల ప్రస్తుత ఎన్నికల్లో చేంజ్ కానున్నాయి. రిజర్వేషన్లు వరుసగా 2 సార్లు కాకుండా ఒకేసారి ఉండే విధంగా పంచాయతీ చట్టం 2018లో ప్రభుత్వం మార్పులు చేసింది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో 3 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రతిసారి రిజర్వేషన్ మార్పు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒకసారి రిజర్వేషన్ ఖరారైతే అది 10 ఏళ్ల పాటు 2 టర్ములు కొనసాగేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఒక టర్ముగా కుదించింది. దీని ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ మారనున్నాయి. రిజర్వేషన్ ఒకసారి ఒక టర్మ్ అమలు చేయాలని వినతులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చట్టానికి ప్రతిపాదించిన సవరణలో కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్ట సవరణ గ్రామీణ ప్రాంతాల సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు మారనున్నాయి. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ
చేయవచ్చు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా తల్లిదండ్రుల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి లేదు. దీంతో ముగ్గురు అంతకన్నా ఎక్కువ పిల్లలున్నా వారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవాని, అలాంటి వారి సైతం ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పించినటువంటి నేపథ్యం కూడా ఎవరైతే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారో, ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ పిల్లలు కానిటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వెసులుబాటు కల్పించింది. వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇవాళ రిజర్వేషన్ ఆధారంగా గతంలో రెండు టర్ములు ఉన్నటువంటి నేపథ్యం, ఈసారి ఒకటే టర్మ్ అంటే 5 సంవత్సరాలకు కుదింపు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇది ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. సర్పంచ్ ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి, సానుకూల ఫలితాలు వస్తాయనే భావన ఇండిపెండెంట్లకు చెక్ పెట్టిన రేవంత్ సర్కార్ ప్లాన్. ఎంపీటీసీల స్థానాలు పెంచేలా చట్టసభలకు సైతం సిద్ధమైన ప్రభుత్వం. రాష్ట్రాల సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అందుకు సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక కసరత్తు సైతం పూర్తి చేసినట్టు తెలిసింది. అన్ని రకాల లెక్కలు వేసుకున్నాక ఈ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా ఎంపీటీసీ సభ్యులకు పార్టీ గుర్తుల ఎన్నికలు జరుగుతాయి. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటివరకు అధికార పార్టీకి అత్యధిక స్థానాలు తగ్గినట్లు గత చరిత్ర స్పష్టం చేసింది. ఎంపీటీసీ ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్ కన్నా ముందే నిర్వహించిన ప్రభుత్వానికి సానుకూల ఫలితాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనువైన రాజకీయం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం రాష్ట్రాలు రెండు బాగా నడుస్తున్నాయి. ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం. ఇది ఆంక్షలు ప్రభుత్వం స్వేచ్ఛనివ్వదు, గొంతు విప్పనివ్వదు. అసెంబ్లీ టైంలో విధానపరమైన నిర్ణయాలు సభలో ప్రకటించాలి. రైతు కూలీల విషయంలో బట్టి ప్రకటన సభ వ్యాపారాలకు వ్యతిరేకం. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. రాష్ట్ర లఘుచర్ల వంటి బాధాకరమైన ఘటన జరిగినప్పుడు వాటిపై కాకుండా టూరిజం పైన అసెంబ్లీలో చర్చ పెట్టడం ప్రభుత్వం ప్రజలకు అర్థం పడుతున్నది. కేటీఆర్ విమర్శలు. అసెంబ్లీ వ్యవహారంలో సోమవారం మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైలు పంపడం, సీఎం మంత్రులు 100 సార్లు పైగా ఢిల్లీ వెళ్ళడం చూస్తుంటే రాష్ట్రాల ఢిల్లీ టూరిజం బాగా నడుస్తుందని ఆయన ఎద్దేవా చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి అంశం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జేబీఎన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్. ఇది మన టీవీ మన గొంతుగా. దయచేసి ఇది మన ఆత్మగౌరవ నినాదం కాబట్టి, ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి ఏకైక నినాదం జేబీఎన్ టీవీ, జేబీఎన్ నినాదం కాబట్టి అందుకోసమే ఒంటరి పోరాటం చేస్తున్నాం. మీ అందరూ కూడా సపోర్ట్గా ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి విలువైన కామెంట్ చేసి, ఇది మన దళితుల కోసం పుట్టినటువంటి, బహుజనుల కోసం పుట్టినటువంటి ఏకైక టీవీ ఛానల్ భారతదేశ ప్రపంచంలో మీ అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.